మా అక్క పెళ్లి గోయింగ్ టు అమలాపురం, చాలా లాంగ్ ఇక్కడికి. మా ఊరికి చాలా దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గెస్ట్ హౌస్ అండ్ ఆఫీస్ కూడా. గొల్లప్రోలు చెక్ పోస్ట్ ఎంత మంది తెలుసు. పిఠాపురం దగ్గర చేసి ఈ టెంపుల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఫ్యూచర్ లో ఇక్కడ ఒక సినిమా తీయాల్సింది. కాకినాడ ఎంటర్ అయిపోయాం. కాకినాడలో 3 మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి బీచ్, మరొకటి SRMT. మిగతా ఏదో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. కాకినాడ లొకేషన్స్ చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే కాకినాడ, వైజాగ్, అన్నవరం ఈ 3 లొకేషన్స్ బేస్ చేసుకుని ఒక మంచి కంటెంట్ రాశాను. ఫ్యూచర్ లో ఆ సినిమాని మీ అందరి ముందుకు తీసుకొని వస్తాను. డెఫినెట్ గా చూసాను. జీవితంలో ఎవరిని తక్కువ అంచనా వేయ, ఎవరిలో ఏముందో ఎవ్వడికి తెలియదు. పిల్లిలా కనిపించేవాడప్పుడు పిల్లి అయిపోడు, సింహంలా కనిపించేవాడప్పుడు సింహం అయిపోడు. మ్యారేజ్ ఫంక్షన్ కి రీచ్ అయ్యాం. ఐటమ్స్ చాలా బాగున్నాయి. మటన్ కర్రీ, చికెన్ కర్రీ, దమ్ బిర్యానీ. తాళి కట్టే సమయానికి మనం ఎంటర్ అయిపోయాం. దీర్ఘ సుమంగిలి బాబా అక్క బావ. సీమ గోదావరి మీద ఒక మంచి కంటెంట్ రాశాను. ఆకాశంలో మెరుపులు, ఉరుములు, వర్షంలో ఒక షిప్ లో హీరో వెనకమాలే కొన్ని వందల షిప్పులు అటాక్ చేస్తారన్నమాట హీరో మీద. ఫుల్ పోలీస్ ప్రొడక్షన్, ఆల్ మొత్తం అందరూ రౌండ్ అప్ చేసేసి హీరో వాళ్ళందరికీ దొరికేస్తారు. హీరో యాక్చువల్ గా లిక్కర్స్ యానాంలో లిక్కర్ ని తక్కువ రేటుకి కొని ఈ ఇండియాకి మొత్తం ఎక్కువ రేటుకి అమ్మేస్తూ ఉంటాడు. మొత్తానికి హీరో దొరికాడు కానీ 100 కోట్లు విలువ చేసి ఆ లిక్కర్ మందు దొరకలేదు పోలీస్ ప్రొడక్షన్స్ కానీ మొత్తం అందరికి. హీరో ఒక 100 డమ్మీ చేపలను తయారు చేసి రిమోట్ ద్వారాగా కంట్రోల్ అయ్యేలాగా చేపలను ఒక సిస్టాన్ని ఏర్పాటు చేసి 70-80 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి చేపలు. ఎవ్వరికి కనిపించడానికి హీరో 100 కోట్లు విలువ చేసే లిక్కర్ అంతా ఈ చేపల్లోకి ఎక్కించే. కాకినాడ పోటీకి 4 షిప్లు వచ్చే సౌదీ అరేబియా, లండన్, ఆస్ట్రేలియా, హీరో కింద పనిచేసే వాళ్ళందరూ ఆ షిప్పుల్లోకి ట్రాన్స్పోర్ట్ చేసే లిక్కర్ అంతా. హీరో ఆ లిక్కర్ తో దొరుకుంటే డెఫినెట్లీ గా లైఫ్ లాంగ్ మొత్తం జైల్లో ఉండేవాడు. కానీ హీరో దొరకడు. చాలా తెలివైన వాడు. స్క్రిప్ట్ ఆల్రెడీ 90% నా దగ్గర కంప్లీట్ అయింది. మీకు చెప్పింది ఒక సీన్ మాత్రమే. ఇంకా 100లో సీన్స్ ఉన్నాయి. ఇలాంటి ఫ్యూచర్ లో మీ ముందుకు ఒక సినిమాగా రెడీ చేసి తీసుకొని వస్తాను.